లాల్ సలాం. మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను, పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను. వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. రాదు, ఊరికి వెహికల్స్ ఖరాబ్ చేస్తున్నారు అని చెప్పేసి పలుమార్లు 10 సార్లుగా ఇబ్బంది. ఇటు విషయంలో మన కమిషనర్ గారు వీళ్ళందరూ దృష్టికి తీసుకొచ్చి ఎంతసేపు కమిషనర్ గారు అక్కడ ఆ డంపింగ్ యార్డ్ మాత్రం మార్చి అక్కడ మంచిగా ప్లాట్ఫామ్ ఒక అలాంటిది ఏర్పాటు చేస్తే చేసినప్పుడు ఆల్టర్నేట్ పాయింట్ చిన్న బండి మాత్రం ఎప్పుడు కూడా డంపింగ్ యార్డ్ వెళ్ళకపోతుంది, పెద్ద పనులు వెళ్తుండే. ఇరిగేషన్ చేసినప్పుడు 2 లేబర్లకు 6 మంది ఉంటుంది. ఇప్పుడు లేబర్లు కూడా బండ్లకు లోడింగ్ లేబర్లు తక్కువ ఇస్తున్నారు. ట్రాక్టర్కు 4 లేబర్లను ఒక డ్రైవర్గా చెప్తున్నా, ఒక లేబర్ని ఒక మంచి లేబర్ని ఇస్తే మంచి లోడ్ బాగా పోతుంది. ఈ చిన్న బండ్లన్నీ ఆల్టర్నేట్ పాయింట్ పెడితే ఏ వెహికల్ కూడా రిపేర్ కాదు. టాటా ఏసీలో ఆల్టర్నేట్ పాయింట్లో పోసేసి పెద్ద వెహికల్ తోటి లిఫ్ట్ చేసుకుంటే పెద్ద వెహికల్ అన్నీ డంపింగ్ కూడా వెళ్తుంటాయి. పెద్ద వెహికల్కి పికప్ ఎక్కువ ఉంటుంది, మైలేజ్ ఎక్కువ ఉంటుంది, లోడింగ్ కూడా గుంచుతుంది. చిన్న వెహికల్ అనేది ఆల్టర్నేట్ పాయింట్కి పెడితే అందు గురించి ఈ ఆల్టర్నేట్ పాయింట్ పెట్టాలని చెప్పి చిన్న బండ్లకు నేను ఒక డ్రైవర్ యూనియన్గా ఉపాధ్యక్షుడిగా చెప్తున్నా. ఆల్టర్నేట్ పాయింట్ పెట్టాలని చెప్పి ఆల్ ఎస్ఐలకు కూడా చెప్పాలని నా విజ్ఞప్తి. మున్సిపల్ కార్మికుల ఐక్యత, అమలు చేయాలి కనీస వేతనం, అమలు చేయాలి కనీస వేతనం, అమలు చేయాలి సమాన పనికి సమాన వేతనం. 26,000 వేతనాన్ని, 26,000 వేతనాన్ని, కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. పరిష్కరించాలి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను. జై భీమ్, లాల్ సలాం. వర్ధిల్లాలి బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్, బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్. ఈరోజు మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని, ముఖ్యంగా కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంగా ఆలోపు గత సంవత్సర కాలంగా వాటర్ సప్లై అట్లాగే శానిటేషన్ జవాన్లకి 19,500 ఇవ్వాలి, అది ఇవ్వట్లేదు. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డ్రైవర్లకి కార్మికులందరికీ కూడా 1000 రూపాయలు మేడే కానుక ఇచ్చారు. దాన్ని రిటర్న్ తీసుకున్నారు, అవి తక్షణమే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే మొత్తం కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు, ఇవాళ డంపింగ్ యార్డ్లో కూడా కార్మికులకి ఇబ్బందులు ఉన్నాయి. డంపింగ్ యార్డ్లో కూడా అక్కడ మరి మంచి సౌకర్యాలు కల్పించాలని, అక్కడ చెత్త తీసుకుపోయే బండ్లు సరిగా చెత్తని అక్కడ పారవేసే విధంగా బండ్లకు అక్కడ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల వల్ల పనిముట్లు కానివ్వండి, ఈ విషయాల మీద మరి తక్షణం నిర్ణయం తీసుకోకపోతే ఆగస్టు 15 నుంచి మరి యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె చేస్తామని చెప్పేసి పోయిన నెల 30 తారీఖు నాడు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. 15 నుంచి జరగాల్సిన సమ్మె ఆగస్టు ఉండడం మూలంగా ఆగస్టు 15 ఉంది కాబట్టి ఆగస్టు 15 మూలంగా మరి ఇంకా 2 రోజులు పెంచి 17 నుంచి సమ్మెలోకి వెళ్తాం. ఆ లోపు సమ్మె జరగకుండా మరి కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ గారిని అదేవిధంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.